ప్రతి అంశంలో ఒక రాజకీయాన్ని చూస్తున్నారు చంద్రబాబు గారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోవట్లేదు. అమరావతి అందరి రాజధాని కావాలనుకోవాలి కానీ కొందరి రాజధాని కాకూడదు. అదే సమయంలో విజయవాడ గుంటూరుని కలుపుతానని గతంలోనే చెప్పి అది లేకపోతే మున్సిపాలిటీ అవుతుంది తనే చెప్పి ఇప్పుడు వచ్చేటప్పటికి అది చెయ్యకపోగా మావిగన్ అనే పదం బూతు అమరావతి అన్నటువంటి పదంతోనే అవన్నిటి కలపచ్చు కదా. లేదు చెయ్యకపోగా నిన్న అక్కడ పెనుమాక రైతులు పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళని రాజధాని మీద దండయాత్ర పేరుతో ఆయనే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తే పెనుమాక రైతులు ఏమంటున్నారో చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎవరు వెళ్ళొద్దన్నారు అసలు. అది అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి నేను చెప్పింది కదా, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీఏ అధికారులు మా బోర్డేటు వినిపించుకోవట్లేదు, గ్రామ సభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా, కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఎవరైనా చెప్పుకోవాలి. ఇది అమరావతిలో ఉన్న రైతులే పెనుమాక రైతులే పిలిస్తే వెళ్తే దాన్ని ఎవడు పిలిచాడు, ఎవడు రమ్మన్నాడు, ఎందుకు చేయమన్నారు. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం. దీన్ని హర్షించాలా, అంగీకరించాలా కాదన్నది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి.